హాయ్ అండి, నేను మీ రామ్ని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేయబోయే వీడియో DJI OM4 స్మార్ట్ ఫోన్ గింబల్ అండి. ఇది సినిమాటిక్ వీడియోస్ తీయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయండి. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. బాక్స్ మీద ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేశానండి. ఇది ఫోన్కి హోల్డర్ రింగ్ అండి. ఐఫోన్ SE 7 కొంచెం స్మాల్ ఫోన్స్ ఉంటే వాటికి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవడానికి రింగ్ అండి ఇది. తర్వాత వచ్చేసి ఇది osomo గింబల్కి పోచ్ అండి. దీంతోపాటు హోల్డర్ రింగ్కి సపరేట్ స్టిక్కర్స్ కూడా ఎక్స్ట్రా ఇస్తారండి. ఇది హ్యాండిల్ గ్రిప్ థ్రెడ్ అండి. మనకి ఈ పోచ్లో వచ్చేసి వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఈ కార్డ్ వచ్చేసండి ఈ హోల్డర్ రింగ్ కరెక్ట్గా మొబైల్కి సెంటర్లో అడ్జస్ట్ చేయడం కోసమని మెజర్మెంట్ షీట్ అండి ఇది. ఈ యూజర్ మాన్యువల్లోని ఈ గింబల్ ఎలా యూజ్ చేయాలనే దానికి ఒక యాప్ కూడా ఉంటుందండి. ఆ యాప్కి బార్కోడ్ దీంట్లోనే ఉంటుంది. దీని నుంచి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ స్కాన్ చేస్తే మనకి యాప్ వస్తుంది. ఇదండి మన గింబల్. ఇది ట్రైపాడ్ అండి. గింబల్కి అటాచ్ చేయాలి. బిల్డ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉందండి. ఇది USB Type-C చార్జర్ కేబుల్ అండి. ఇది మొబైల్ హోల్డర్ అండి. గింబల్కి మొబైల్కి మధ్యలో అటాచ్ చేయడానికండి. DJI లోగోతో వస్తుంది. ఇది కెమెరా ఏ సైడ్ ఉండాలనే దానికి ఈ సింబల్ ఉంటుందండి దీని మీద. దాన్ని ఆ యారో ఎటైతే చూపిస్తుందో అటే మన మొబైల్ కెమెరా యాంగిల్ ఉండాలి. ఇది ఒక ఎక్స్ట్రా స్టిక్కర్ అండి, హోల్డర్ రింగ్కి మొబైల్కి అటాచ్ చేయడానికి. ఇది 3 యాక్సెస్ గింబల్ అండి. అది ఛార్జింగ్ కేబుల్ పాయింట్. ఇది ట్రైపాడ్కి ట్రైపాడ్ పెట్టుకోవడానికి థ్రెడ్ అండి. దీని నుంచి మనం మొబైల్కి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు అండి, USB. ఈ పాయింట్స్ నుండి ఇది లాక్ ఓపెన్ అన్లాక్ చేయడానికండి ఇది. ఒకసారి ఈ హోల్డర్ని మొబైల్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దామండి. కెమెరా యాంగిల్ ఏ సైడ్ ఉండాలనేది ఈ హోల్డర్ మీద రింగ్ మీద మార్క్ చేసి ఉంటుందండి రెడ్ కలర్లో. ఇది కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్ చేయాలి. లేదంటే గింబల్కి మొబైల్ అటాచ్ చేసిన తర్వాత లెఫ్ట్కి కానీ రైట్కి కానీ సెంటర్కి చేయకపోతే అటు ఇటు ఊగుతూ ఉంటుందండి. సరైన బ్యాలెన్సింగ్ అవ్వదు.
దీనికి జస్ట్ ఇలా కొంచెం అటాచ్ చేస్తే సరిపోతుంది. మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ వైట్ కలర్ డాట్స్ సేమ్ మ్యాచ్ అవ్వాలండి మొబైల్కి అటాచ్ చేసిన హోల్డర్కి ప్లస్ గ్లింబల్కి ఉన్న హోల్డర్కి. ట్రైప్యాడ్ అటాచ్ చేద్దామండి. నేను మొబైల్కి కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తానండి. ముందుగా మొబైల్లో యాప్ కూడా యాడ్ చేసుకోవాలండి ప్లే స్టోర్లో. ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసి బ్లూటూత్ నుంచి డీజేఐ యాప్ కనెక్ట్ చేయాలండి. దాని తర్వాత బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుందండి. తర్వాత డీజే యాప్ నుండి ఈజీగా యూజ్ చేయొచ్చండి క్యాము. అలాగే బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే హార్జెంటల్ అండ్ వెర్టికల్ మూమెంట్ మూవ్ అవుతుందండి. అలాగే ట్విల్ట్ అండ్ పాన్ బటన్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నుండి కెమెరా యూజ్ చేసే కన్నా డీజే యాప్ నుండి కెమెరా యూజ్ చేస్తే మాత్రం ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ చాలా వండర్ఫుల్గా ఉందండి. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. గ్లింబల్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేకపోతే హోల్డర్ సెంటర్కి అటాచ్ చేయకపోతే మనకి అక్కడ ఎర్రర్ చూపిస్తుందండి. దాని నుండి మనం గ్లింబల్ సెట్ చేసుకోవాలి. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. కొంచెం టైం కూడా పడుతుంది. నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేయడం. సో ఇది వచ్చేసి జాయ్ స్టిక్ అండి. ఇది 360 డిగ్రీస్ మూవ్ చేసుకోవచ్చు అండి. చాలా వండర్ఫుల్గా ఉందండి ఇది. దీని నుంచి ఎన్నో వండర్ఫుల్ వీడియోస్ తీయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీని నుండి నేను చిన్న శాంపుల్ వీడియో తీసానండి. ఈ డీజేఐ యాప్లోనే మంచి ఫీచర్స్ ఉన్నాయండి. ఇందులోనే ఇన్బిల్ట్ ఎడిటింగ్ కూడా ఉంది. మనం వేరే యాప్స్ ఏం యూజ్ చేయక్కర్లేదు ఎడిట్ చేయడానికి. చాలా బాగుందండి. నేను కొన్ని వీడియోస్ చిన్న శాంపుల్ ఫొటోస్ మాత్రమే తీశాను. నేను బాగా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఎలా యూజ్ చేయాలనేది వీడియో చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.